తెలంగాణ రాష్ట్రం సంబంధించి మంత్రుల విస్తరణ, క్యాబినెట్ విస్తరణ, అలాగే పీసీసీ ఎంపిక, దీనిపై ఢిల్లీలో పర్యటన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏదైనా కొలికొచ్చిందా? పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి, కానీ ఎవరిని ఇంకా ఫైనలైజ్ చేసిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. సో ఇదే అంశంపై ముఖ్యమంత్రి పర్యటన ఇంకా కంటిన్యూ అవుతుందా? ఎక్స్టెండ్ చేసినట్టున్నారు ఒకరోజు. నిజానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిది వరంగల్ పర్యటన ఉన్నప్పటికీ పీసీసీ అభ్యర్థి ఎంపికతో పాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. పార్టీ ముఖ్య నేతలందరితో నిన్న రాత్రి ఢిల్లీలో భేటీ అయినప్పటికీ దానిపైన స్పష్టత రాలేదు. దీంతో మరోసారి ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఒకటి, పీసీసీకి సంబంధించి సామాజిక సమీకరణకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఓసీ అభ్యర్థి సీఎంగా ఉన్నారు కాబట్టి బీసీలకు లేదా ఎస్టీలకు అవకాశం కల్పించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎస్సీకి సంబంధించి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పార్టీలో ఎస్టీ లేదా బీసీకి అవకాశం కల్పించాలనుకుంటున్నారు. అందులో చూస్తే మనకు బీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ లేదా పొన్నం ప్రభాకర్, మదియాష్కి ఈ ముగ్గురు పేర్లు ప్రయారిటీ కింద తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎస్టీ విషయానికి వస్తే సీతక్క అలాగే బర్లాం నాయక్ పేర్లు తీసుకున్నారు. ఈ 5గురికి సంబంధించిన డాటా మొత్తం తీసుకొని ప్రస్తుతం 11 గంటలకు జరిగే మీటింగ్లో మరొకసారి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం కొనసాగబోతూ ఉంది. పీసీసీ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణపై ఫోకస్ చేయబోతూ ఉన్నారు. 4 ఉమ్మడి జిల్లాలకు ఇంకా క్యాబినెట్లో అవకాశం కల్పించలేదు కాబట్టి వాటికి కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే చేరికలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి చేరికలు పూర్తయిన తర్వాత క్యాబినెట్ విస్తరణ చేస్తారా, లేకుంటే ఇప్పుడే సంబంధించి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు అవకాశం కల్పిస్తారని దానిపైన ఇంకో కొంత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే ఆగస్టు మొదటి వారంలో క్యాబినెట్ విస్తరించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మొదట్లో జూలై ఫస్ట్ వీక్ అనుకున్నారు, కానీ అసెంబ్లీ సెషన్ నడిపి ఆ తర్వాత చేరికలు మొత్తం పూర్తయిన తర్వాత ఎవరైతే స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారో, ఎవరైతే ఆ ఉమ్మడి జిల్లాల్లో పట్టు నిలుపుకోగలుగుతారో వారికి ప్రయారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి పార్టీ నేతలు వచ్చినట్టుగా సమాచారం. ఇదే విషయాన్ని ఏఐసీసీకి చెప్పడంతో వాళ్ళు కూడా కొంత ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో చేరికలు పూర్తయిన తర్వాత ముఖ్యమైన నేతల అభిప్రాయం తీసుకుని అప్పుడు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రైట్. అయితే గత సంవత్సరం అంటే చివరిలో జరిగిన ఎన్నికలప్పటి నుంచి కూడా ఒక ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ ముందుకెళ్తున్న పరిస్థితి. ఇంతకు ముందు ఉన్నట్టుగా పార్టీలో 2-3 వర్గాలు ఏమి ఉన్నా కానీ అవన్నీ కూడా ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ క్యాబినెట్ విస్తరణలో కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందా? లేదంటే రేవంత్ వర్గం, ఉదాహరణకి చెప్పాలంటే అద్దంకి దయాకర్ ఎప్పటి నుంచో ఆశావాహుడిగా కనిపిస్తున్నాడు, ఏ పదవి లేకుండా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అలాగే ఏమన్నా ముఖ్య నాయకులు వాళ్ళ తరపు అభ్యర్థులను ఎవరైనా ముందు పెట్టే యోచనలు ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక ఆ పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయి? రాకేష్. అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం పార్టీని అలాగే ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడపాలంటే ఈగోస్ పక్కన పెట్టాలంటే ఇప్పటికే ఏఐసీసీ పలుసార్లు చెప్పిన నేపథ్యంలో నేతలందరూ కూడా సొంత ఎజెండా పక్కన పెట్టడం జరిగింది. దీంతో కార్పొరేషన్ చైర్మన్లు కానీ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కానీ పీసీసీ విషయంలో కానీ 99% ఏకాభిప్రాయం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. వివిధ వ్యక్తులకు సంబంధించి అభిప్రాయం వేరుగా చెప్పినా కానీ వారందరినీ కూడా కన్విన్స్ చేసిన తర్వాతే ఒక వ్యక్తిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే బట్టి అలాగే పొంగులేటి, శ్రీధర్ బాబు ఇలాంటి ముఖ్యమైన నేతల అభిప్రాయం తీసుకొని ఫైనల్ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చొని అందరూ కూడా ఒక యూనిటీ వచ్చిన తర్వాతనే నిర్ణయం ప్రకటించాలనే ఒక నిర్ణయానికి టీ కాంగ్రెస్ నేతలు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్.